హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి క్యారెట్, క్యాప్సికము అలాగే క్యాబేజ్ మూడింటిని పొడవుగా సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలండి. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకోండి. ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల పిండి చాలా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక తడి కర్చీఫ్తో కవర్ చేసి పక్కన పెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత మనం ఈ పిండిని చాలా స్మూత్గా అవటం చూస్తాము. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత పిండి ఎలా ఉందో చూద్దామండి. చాలా స్మూత్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం చపాతీకి అయితే కొంచెం పెద్దదే తీసుకుంటాం కదా ఉండ, సో దీనికి చాలా చిన్నది తీసుకోవాలి. ఎందుకంటే చపాతీ కూడా మనం బాగా పల్చగా చేసుకోవాలండి. ఇలా అన్ని ఉండలు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ బల్ల మీద కొద్దిగా పొడిపిండి వేసి చపాతీని ఒత్తుకుందాము. చపాతీ ఎంత పల్చగా ఉండాలంటే బాగా పేపర్ లాగా ఉండాలి. అలా అయితేనే మనకి రోల్ చేసేటప్పుడు చాలా ఈజీగా రోల్ అవుతుంది. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత ఈ చపాతీని పెనం మీద వేసుకోవాలి. ఆ వేడికి చిన్న చిన్న బబుల్స్ వచ్చినప్పుడు ఒకసారి తిరగేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా జస్ట్ బబుల్ వస్తే సరిపోతుందండి. మొత్తం అంతా వేగితే మనకి రోల్ అవ్వదు. ఇప్పుడు ఈ చపాతీని తీసేసుకుందాము. ఇదే విధంగా అన్ని చపాతీల్ని కాల్చి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు పక్కన వేరొక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకున్నానండి. బటర్ కరిగిన తర్వాత క్యాబేజ్ ముక్కలు వేసుకోవాలి.
ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఇవే కాదండి, ఏ కూరగాయ అయినా సరే ఇష్టమైతే, ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ మూడే తీసుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను, సోయా సాస్ అలాగే టొమాటో సాస్ కూడా వేసుకోవాలి. టొమాటో సాస్ ఇష్టమైన వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చండి, నేను తక్కువే వేసాను. ఇదంతా బాగా కలిపి ఇంకా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ మైదా పిండి తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గమ్ లాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం కాల్చి పెట్టుకున్నాం కదా చపాతీ, దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని స్టఫింగ్ చేద్దాము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం రోల్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా బాగా వేసుకుని చుట్టూతా కూడా వేసుకోవాలండి. ఇది అంటుకొని ఊడకుండా ఉండాలి కదా మనం రోల్ చేసినప్పుడు. చూసారు కదా రోల్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగా మరొకటి కూడా చేసుకుందాము. ఇక్కడ రోల్ చేసేటప్పుడు చాలా టైట్గా పట్టుకోవాలండి, లేదంటే తర్వాత లూజ్ అయిపోయి బయటికి చీదేస్తుంది. ఇలాగే మొత్తం అన్ని రోల్స్ కూడా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇవి చాలా తొందరగా వేగిపోతాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.